ప్రస్తుతం జరుగుతున్న మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓనర్, ఎవరు అసలు వారసులన్నది చెప్పాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శైలజనాథ్ డిమాండ్ చేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడులో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఏం చేస్తారో చెప్పాలన్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కేంద్రం ఏం తీసుకొచ్చారో కూడా సమాధానం చెప్పాలన్నారు. ఎన్టీఆర్ను పదవి నుంచి దింపేసి ఆయనపై చెప్పులు వేసి నిండు సభలో కన్నీరు పెట్టించిన చంద్రబాబు నేనే తెలుగుదేశం పార్టీకి ఓనర్ అంటూ చెప్పుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. అసలైన వారసులైన బాలకృష్ణ దబిడి దిబిడే అంటుంటే ఇంకో ఆమె బీజేపీ పంచన చేరారని, ఇటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు పరిమితమయ్యారన్నారు. ఒక మామకు కొడుకులు లేకపోతే అల్లుడే వారసుడవుతాడు, కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు ఏ విధంగా వారసుడో సమాధానం చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉంటే దారిలో వస్తూ ఉంటే జనాలు మాట్లాడుతూ ఉన్నారు, అది మహానాడా దగానాడా ఏంది డాక్టర్, ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు అని మాట్లాడుతుంటే, ప్రజలు ఈ రోజున మీరు జరుపుకునే మహానాడుని ప్రజలకు దగా చేసిన దినంగా దగానాడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మీరు బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షులు, రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలేకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదని అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు అనే పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. దీన్ని వారసుడెవడు, అది వారసుడెవడు, ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడెవడు. అసలు వారసుడేమో దబిడి దిబిడని తిరుక్కుంటా ఉన్నాడు, ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచరో ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న, అఫిషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళే గొడవలు పెట్టి వాళ్ళు అసలుకి ఎవరు వారసులు. మాకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పారు, మా ఆస్తి విలువ దాదాపు 1,00,000 కోట్లు అని చెప్పారు ఈ రోజున్న సిబిఎన్ గారి ఫ్యామిలీ. అయ్యా 2 ఎకరాలతో మిమ్మల్ని ఇంత వాళ్ళు చేసిన కర్పూర నాయుడు గురించి చెప్పుకోవచ్చు కదా. మా నాన్న కర్పూర నాయుడు గారు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లేక వాళ్ళకి పేరుతో నేను పార్టీ పెట్టగలిగాను, చేయగలిగాను, లేకపోతే మామను పీకేయగలిగాను చెప్పుకోండి. రామారావుకు వారసులు ఎవరో తేల్చుకోమని కోరుతా ఉన్నా. విశృంఖలమైన రాజకీయ స్వప్రయోజనాల ఆలోచనలు చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన భూముల్ని అప్పనంగా 10 రూపాయకి, పావలాకి, రూపాయికి కట్టబెడుతూ దాని గురించి మాట్లాడకుండా చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో చూస్తున్నారట. విజయవాడలో ఏంది ఆ తాడేపల్లిలో కట్టడానికి ఏమన్నా పోయాను, ఒక్క ఇల్లు లేదు, ఒక్క మనిషి లేడు, కానీ తిరగడానికి జంతువులు కూడా కల్లేవు. రామారావు గారికి దగా చేశారు, గమనించమని కోరుతా ఉన్నా. భవిష్యత్తు ఒక ఆయన మాట్లాడుతూ నాతో ఒక నాయకుడు వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఆ వారసులు కాదేం అన్నాడు. అల్లుళ్ళు వారసులుగా కొడుకులు లేకుంటే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. అది తప్పని చర్చిస్తారా? వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? ఆ 3 పైన, 4 పైన, 5 మంది పైన చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఇదే కరెక్ట్ భాష, ఇదే కరెక్ట్ పద్ధతి, మహానాడు తీర్మానం చేస్తుందని ఏమన్నా బయటికి పంపిస్తారా? చెప్పమని కోరుతా ఉన్న ఈ మహానాడులో
చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక కొత్త ఎమ్మెల్యేల గుంపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి అర్థం కాదు. ఒక్కోసారి అంత పెద్ద విషయాలు మాట్లాడే వాళ్ళని తయారు చేసేందుకు మీకు ధన్యవాదాలు. ఫస్ట్ రామారావు గారిని గుర్తు తెచ్చుకుంటే బాధేస్తే వైస్రాయ్ హోటల్ ముందు అంతలా మనిషి, అంత పలుకుబడి గలవాడు, ఏ దేవుణ్ణి నమ్మినవాడు చెప్పులేసి కోడిగుడ్లు వేస్తూ ఉంటే అసెంబ్లీలో మాట్లాడనీయకుండా ఏడుస్తూ ఉంటే చూసాం. డబ్బులు లేవని చెప్తూ మీరు 2 కొత్త హెలికాప్టర్లు కొన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ కంపెనీతో ద్వారా కూడా మీరు 5-6 ఎకరాల్లో లేకపోతే పెద్ద విశాలమైన పూరే గుడిసెలు నిర్మిస్తూ ఉన్నారు. తాడేపల్లిలోను కుప్పంలో నిర్మించారని చెప్తా ఉన్నారు. పెద్ద పెద్ద బంగ్లాలు. అమరావతితో తొగితే నీళ్లు, అసలు అక్కడ నీళ్లు తోడడానికే ప్రత్యేకంగా కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. అనంతపురంతో కలిపి మీరు చాలా పెద్ద పెద్దగా మాట్లాడతారు. అంత గట్టిగా మాట్లాడే శక్తి మాకు లేదు, అలవాటు కూడా లేదు. ఎట్లా రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, బహుశా ఆయన గురించి అనుకుంటాను, భయపడే వాళ్ళంతా నా చుట్టూరా కూర్చోండి అని. అట్లా మీరే కూర్చొని చప్పట్లు కొట్టుకొని పాటలు పాడుకుంటే లాభం లేదన్న సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏం పేదలు, నోరు లేని వాళ్ళు, దళితులు, మైనారిటీలు పిల్లకాయల్ని గంజాయి మత్తులో పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి, అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళ సంఖ్య పెరిగిందని మీరు ఒప్పుకున్నట్లే. తద్వారా లా అండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా పోయిందని ఒప్పుకున్నట్లే. వాళ్ళని కొడితే మీరు ఎక్కడ విచారిస్తారు? నడి రోడ్డులో ఆఖరికి సభ్య ప్రపంచం హర్షించని రీతిలో మానవ హక్కులు లేవు, మానవ మర్యాద లేదు, మానవ గౌరవము లేదు. కాలి మీద తొక్కి మరి నిజంగా అసలుకి బహుశా అది ఏదైనా సినిమాల్లో పెడతారు, ఎవరో పెట్టి చూపిస్తారు మనకి. కాళ్ళ మీద తొక్కి పట్టుకొని మరీ కొడితే ఈ మంత్రుల్ని విచ్చలవిడిగా ఇష్టానుసారం విశృంఖలంగా అవమానిస్తే కొద్దిమంది, రేపొద్దున మీరందరూ కూడా మాజీలు అవుతారు కదా. ఇప్పటికే చాలామంది సీనియర్లని మాజీలు చేశారు కదా. ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వాళ్ళు ప్రజల గురించి ఆలోచించాలి. ప్రతి సవాల్ ఆ ప్రాంతానికో లేక ఆ జిల్లాకో ఆ ప్రజలకో మేలు కోసం జరగాలి. ఈ రోజున హంద్రీ నీవా వెడల్పు 10,000 క్యూసెక్లు చేయాలి. హంద్రీ నీవా పైన మేము పనిచేశాం, మీరు కూడా పనిచేయండి. అనంతపురం జిల్లా చెరువులు నింపే విధంగా తక్షణం ఆ ప్లాన్ ఏదో ఉంది చెప్పండి, మీరు సవాల్ చేయండి, మేము చేస్తాం, సంవత్సరంలోనే మేము స్వీకరిస్తాం, మేము చూస్తామని. పోయే నీళ్ళకి క్లియరెన్స్లు పెట్టుకుని బిల్లులు చేసుకోవడం కాదు. ఏమంటే కాలువలు నీళ్ళు వచ్చినాయి, పనంతా చేసినాం, పనంతా నీళ్ళ కొట్టుకుపోయిందని చెప్పుకోవడం కాదు. దయచేసి ఎవరికి వాళ్ళందరం కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ముందుకు పోతేనే బాగుంటుంది తెలియజేసుకుంటూ